హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఆర్ లా నోట్స్. సో ఈరోజు ప్రిన్సిపల్స్ ఆఫ్ టాక్సేషన్లో సాలరీ అండ్ అలవెన్సెస్ చూద్దాం. నా ముందు క్లాస్లో ఆల్రెడీ బేసిక్ శాలరీ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఒకవేళ ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూడండి వెళ్ళి. సో ఈరోజు మన క్లాస్లో ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్, పార్ట్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్ అండ్ పార్ట్లీ ఎగ్జాంప్టెడ్ అలవెన్సెస్ అండ్ ఫుల్ ఎగ్జాంప్టెడ్ అలవెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఫుల్ ట్యాక్సబుల్ అలవెన్సెస్కి వెళ్తాం. సో బేసిక్ శాలరీ ఆర్ వేజెస్. సో దిస్ ద బేసిక్ కోర్ అండ్ ఫిక్స్డ్ ఉంటుంది యువర్ రెమ్యునరేషన్, ఇట్స్ ఫుల్లీ ట్యాక్సబుల్. సెకండ్ వచ్చి అలవెన్సెస్. అలవెన్సెస్ ద ఫిక్స్డ్ పీరియడ్ ద పేమెంట్ మేడ్ బై ఎంప్లాయర్ టు ఎంప్లాయీ over the above the basic salary to cover specific expenses. Allowances can be సో కవర్ చేయడానికి అలవెన్సెస్ని ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఫుల్ ట్యాక్సబుల్ అలవెన్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకు ఫుల్ ట్యాక్సబుల్ అలవెన్సెస్లో సో ఇవన్నీ డేర్నెస్ అలవెన్సెస్, సిటీ కాంపెన్సేషన్ అలవెన్సెస్, ఓవర్ టైమ్ అలవెన్సెస్, డెప్యుటేషన్ అలవెన్స్, టెలిఫోన్ అలవెన్స్, హాలిడే అలవెన్స్, సర్వెంట్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్, ప్రాజెక్ట్ అలవెన్స్, టిఫిన్ ఆర్ మీల్ అలవెన్స్, warden or protector allowance, servant allowance, non-practicing allowance or any special allowance unless స్పెషల్లీ ఎగ్జామ్టెడ్ ఏదైనా చెప్పకపోతే క్లాస్ ఎలిమెంట్ అది. సో ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో ఇవన్నీ కూడా ఫుల్లీ ట్యాక్సబుల్. ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ క్వశ్చన్ లాగా అడిగినప్పుడు వీటిని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో వీటి ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది ముందుగా మనం క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ దాన్ని క్యాలిక్యులేషన్ చేద్దాము. సో మనకు ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్స్లో డేర్నెస్ అలవెన్స్. సో డేర్నెస్ అలవెన్స్ ఏముందంటే సో ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ రైజింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. సో ఇది ఎంప్లాయీకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో ట్యాక్సబుల్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ పార్టికులర్ శాలరీ. సో దానికోసమనే దీన్ని అరేంజ్ చేశారు. సో తర్వాత సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. సో ప్రొవైడ్ ఎంప్లాయీస్ రిసైడింగ్ మెట్రోపాలిటన్ సిటీస్ ఆర్ హై కాస్ట్ అర్బన్ సెంటర్స్ టు కాంపెన్సేట్ ఫర్ ద హయ్యర్ కాస్ట్ ఆఫ్ లివింగ్. సో దానికోసం సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్. తర్వాత ఓవర్ టైమ్ అలవెన్స్. సో ఎనీ పేమెంట్ రిసీవ్డ్ ఫర్ వర్కింగ్ బియాండ్ రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఓవర్ టైం చేసినప్పుడు ఎంప్లాయర్ పే చేస్తాడు. మెడికల్ అలవెన్స్. సో ఇఫ్ ఏ ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ ఈజ్ ప్రొవైడ్ మంత్లీ irrespective of actual medical expenses, it is fully taxable. సో ఎర్లియర్లో ఏముందంటే 15,000 వరకు అదేముంటుందంటే మనకి రీమెన్స్మెంట్ ఉండేది, కానీ పడదండి తీసేసినారు. దీని ఏముందంటే ఇప్పుడు మెడికల్ అలవెన్స్లో ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో అప్పుడు వేజెస్ అంతా కూడా ఫుల్లీ ట్యాక్సబుల్ అవుతుంది. తర్వాత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. సో వైల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కెన్ క్లైమ్ ఏ డిడక్షన్ అండర్ సెక్షన్ 16 subclass 2 for entertainment allowance, it is a fully taxable for private sector employees. సో ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిడక్ట్స్ అన్ని క్లైమ్ చేయొచ్చు అండర్ సెక్షన్ 16 class 2. ఫర్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ అయితే ఇది ఫుల్ ట్యాక్సబుల్ అవుతుంది. ప్రాజెక్ట్ అలవెన్స్. ఎనీ అలవెన్స్ ప్రొవైడ్ టు ఎంప్లాయీస్ టు మీట్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఏ స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్. సో తర్వాత వచ్చేసి టిఫిన్ అండ్ మీల్ అలవెన్స్. టిఫిన్ మీల్ అలవెన్స్. సో ఇఫ్ ఎనీ ఎంప్లాయర్ ప్రొవైడ్స్ ఏ ఫిక్స్డ్ క్యాష్ అలవెన్స్ ఫర్ మీల్ ఆర్ టిఫిన్, ఇట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సబుల్. తర్వాత క్యాష్ అలవెన్స్. ఎనీ క్యాష్ అలవెన్స్ గివెన్ టు ది వేరియస్ పర్పస్ లైక్ మ్యారేజ్, తర్వాత హాలిడే, ఏవైనా కానీ ఇటువంటివి ఇచ్చేటివన్నీ ఫుల్లీ ట్యాక్సబుల్ అవుతుంది. తర్వాత వార్డెన్ ఆర్ ప్రొటెక్టర్ అలవెన్స్ పెయిడ్ టు ఎంప్లాయీస్ వర్కింగ్ యాజ్ వార్డెన్స్ ఆర్ ప్రొటెక్టర్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, దిస్ అలవెన్స్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్. తర్వాత సర్వెంట్ అలవెన్స్. ఎనీ సర్వెంట్ మీరు హౌస్లో మీరు కంపెనీ ప్రొవైడ్ చేసిన ఆ సర్వెంట్కి కూడా ఇచ్చే అలవెన్సెస్ అన్ని కూడా ఆ సర్వెంట్ కోసం ఇచ్చే అలవెన్స్ కూడా ఫుల్లీ ట్యాక్సబుల్. తర్వాత నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్. సో ఇది మెడికల్ ప్రాక్టీస్ ఎవరున్నారో మెడికల్ ప్రొఫెషనల్స్కి వాళ్ళు సో ప్రైవేట్ ప్రాక్టీస్ డ్యూ టు దేర్ ఎంప్లాయ్మెంట్ టర్మ్స్, దిస్ అలౌస్ ఫుల్. వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ చేయకుండా అవుతారు కాబట్టి సో దానికోసం నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్సెస్ వాళ్ళకి ఇవ్వబడుతుంది. నెక్స్ట్ పార్ట్లీ ట్యాక్సబుల్ ఆర్ పార్ట్లీ ఎగ్జాంప్టెడ్ అలవెన్స్.
సో మనం స్పెషల్గా పార్ట్లీలో మనం చూసినట్లయితే మనకు హౌస్ రెంట్ అలవెన్స్ వస్తుంది. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ partially exempt allowance. This exemption is calculated as a list of the following three amounts. సో మనకు ఫుల్ ట్యాక్సబుల్లో ఎటువంటి క్యాలిక్యులేషన్ ఎందుకంటే నేరుగా తీసుకొచ్చి దాంట్లో వేసేస్తాము, దాన్ని యాడ్ చేసేస్తాము, అయిపోతుంది, దాని శాలరీ అయిపోతుంది. కానీ హౌస్ రెంట్ అలవెన్స్లో మనకు 3 క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్లో ఏమిటంటే లిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఈ 3లో ఏదైతే లిస్ట్ ఉంటుందో ఆ లిస్టే మనము క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఫస్ట్ మనం ఎట్లా తీసుకుంటామంటే యాక్చువల్ హెచ్ఆర్ఏ తీసుకుంటాము ఫ్రమ్ ఎంప్లాయర్. తర్వాత మెట్రోపాలిటన్ సిటీ ఆర్ ఎనీ అదర్ సిటీ. మెట్రోపాలిటన్ సిటీలో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వీటిలో అయితే 50%, మిగిలిన అదర్ సిటీస్లో అయితే 40%. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ బేసిక్ శాలరీ ప్లస్ డేర్నెస్ అలవెన్స్. సో ఏముందంటే యాక్చువల్ రెంట్ ఏదైతే పే చేస్తామో ఆ రెంట్లో నుంచి ఏం చేస్తామంటే 10% ఆఫ్ శాలరీని తీసేస్తాం. యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. శాలరీ మీన్స్ అంటే ఇక్కడ మనం తీసుకున్న శాలరీ ఏంటంటే బేసిక్ శాలరీ ప్లస్ డేర్నెస్ అలవెన్స్. ఇది మాత్రమే, ఈ 2 మాత్రమే తీసుకుంటాము. అది కూడా డేర్నెస్ అలవెన్స్ ఇట్స్ ఇంక్లూడెడ్ పార్ట్ ఆఫ్ ది శాలరీ అని ఉంటేనే తీసుకుంటాం, లేకుంటే తీసుకోం. ఒకవేళ ఏదైనా కానీ ఫిక్స్డ్ కమిషన్ ఉన్నా కానీ ఇక్కడ తీసుకుంటాం, లేకపోతే అదర్ దెన్ ఓన్లీ శాలరీ బేసిక్ మాత్రమే మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఒక క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కంప్యూట్ ది exempted amount of HRA of Mr. R who reside at కాన్పూర్. కాన్పూర్లో నివసిస్తున్న మిస్టర్ ఆర్ యొక్క మనకి శాలరీని ఎగ్జెంప్టెడ్ హెచ్ఆర్ఏని లెక్క చేయమని చెప్తున్నాడు. సో మనకి ఇక్కడ పర్టికులర్స్ ఇచ్చారు. సో శాలరీ ఫర్ మంత్, హెచ్ఆర్ఏ, రెంట్ పెయిడ్ ఫర్ మంత్. సో మనకి 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఈ 3 ప్రాబ్లమ్స్ వేరే. సో శాలరీ, హెచ్ఆర్ఏ, రెంట్ ఒక కాలంలో ఇచ్చాడు. అలాగే రెండో కాలంలో కూడా శాలరీ, హెచ్ఆర్ఏ, రెంట్ పెయిడ్ ఇచ్చినాడు. ఇట్లా 3 కాలమ్స్ ఉన్నాయి. ఈ 3 కాలమ్స్లో మనం సపరేట్గా చేద్దాం. సో ఫస్ట్ వచ్చి ద లిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎగ్జెంప్టెడ్ హెచ్ఆర్ఏ. సో మనం ఇలా వేసుకున్నాం కదా, ఆ 3 ఇప్పుడు యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్. యాక్చువల్ హెచ్ఆర్ఏ ఎంత తీసుకున్నాడో ప్రాబ్లంలో సెకండ్ కాలంలో చూసినట్లయితే, సో ఫస్ట్ ప్రాబ్లంలో హెచ్ఆర్ఏ రిసీవ్డ్ 2100. దాన్ని విత్ మల్టిఫైడ్ 12 మంత్స్తో మనం మల్టిఫై చేసినట్లయితే 25,200 వస్తుంది. సో సెకండ్ వన్ వచ్చేసి యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. సో యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. సో యాక్చువల్ రెంట్ ఎంత పే చేశాడు, రెంట్ పెయిడ్ ఫర్ మంత్ వచ్చేసి మనకు 1500 ఉంది. 1500 into 12 దట్ ఈస్ ఈక్వల్ టు 18,000. సో దాన్ని లెస్ చేసినట్లయితే ఎక్కడి నుంచి లెస్ చేయాలి, రెంట్ పెయిడ్లో నుంచి లెస్ 10% ఆఫ్ శాలరీ. సో 18,000 శాలరీ ఎంత ఇచ్చాడో మనకి పైన చూసినట్లయితే శాలరీ ఫర్ మంత్లో ఫస్ట్ కాలంలో. సో 18,000 into 12 దట్ ఈస్ ఈక్వల్ 2,16,000 అవుతుంది. 2,16,000 into 10/100. సో 2,16,000లో 10% ఆఫ్ శాలరీ దట్ ఈస్ ఈక్వల్ 21,600. సో ఇప్పుడు 18,000 మైనస్ 21,600 మైనస్ చేసినట్లయితే మనకు మైనస్ 3,400 వచ్చింది. సో నెక్స్ట్ 40% ఆఫ్ శాలరీ. 40% ఆఫ్ శాలరీ ఎందుకు 40% ఆఫ్ శాలరీ మనం ఇక్కడ తీసుకున్నామంటే, సో మిస్టర్ ఆర్ రిసైడింగ్ అట్ కాన్పూర్లో నివసిస్తున్నాడు కాబట్టి కాన్పూర్లో మనకేంది, మనకి యాక్చువల్గా చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీ ఈ 4 సిటీస్ ఎగ్జాంప్టెడ్. 4 సిటీస్లో మాత్రమే 50% ఆఫ్ శాలరీ. మిగిలిన అదర్ ఎనీ సిటీలో కానీ 40% తీసుకోవాలి. ఇక్కడ 40% తీసుకుంటున్నాము. 40% శాలరీ ఎంత ఉంది మనకి ఇక్కడ, శాలరీ యాక్చువల్గా మనకి శాలరీ ఎంత ఉంది ఇక్కడ ఆల్రెడీ పైన లెక్కేస్తాం కదా, 18,000 మల్టిఫై అయితే 12 అప్పుడేముంది 2,16,000 అయింది. సో 2,16,000 into 40/100. సో వేసినంత మనకి ఎంత అవుతుంది 86,400. ఇప్పుడు యాక్చువల్ హెచ్ఆర్ఏ మనకి ఎంత ఉంది 25,200. యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీలో మైనస్ 3,400. సో 40% ఆఫ్ శాలరీలో 86,400. ఈ మూడింటిలో ఏది లెస్, ఏది లీస్ట్, ఏది తక్కువ ఉంది. సో యాక్చువల్గా మనకి ఏంది మైనస్లో ఉన్న 3,400 లీస్ట్లో ఉంది. సో ఎగ్జాంప్టెడ్ హెచ్ఆర్ఏ దట్ ఈజ్ ఈక్వల్ మైనస్ 3,400. మైనస్ అంటే ఇంకేముంది, మైనస్ మనం లెక్కేయాల్సిన అవసరం లేదు, నేను మీకు చూపించడం కోసం వేసాను. మైనస్ లెక్కలేక రాదు, ఇట్స్
నిల్, కాబట్టి అదేముంది నిల్, జీరో. సో ఎగ్జాంప్టెడ్ హెచ్ఆర్ఏ ఏం లేదు, నో ఎగ్జాంప్టెడ్ హెచ్ఆర్ఏ. సెకండ్ కాలం చూద్దాం. సెకండ్ కాలంలో యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ 600 మల్టిప్లై ది 12 దట్ ఈస్ ఈక్వల్ 7200. సో ద యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. రెంట్ పెయిడ్ ఎంత ఉంది మనకి, రెంట్ పెయిడ్ 1920 రూపీస్, దట్ ఈస్ మల్టిప్లై చేస్తే 23,040 రూపీస్. తర్వాత మైనస్ లెస్ 10% ఆఫ్ శాలరీ 12,000. శాలరీ ఎంత ఉంది అక్కడ, 12,000 ఇంటూ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 1,44,000. ఇక్కడ ఏం చేయాలి, 1,44,000 10% అంటే ఇక్కడ ఏమవుతుంది 14,400. సో ఇప్పుడు 23,040లో నుంచి 14,400 తీసేయాలి. తీసేస్తే మనకు 9,440 రూపీస్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 40% ఆఫ్ శాలరీ 1,44,000 ఆల్రెడీ మనం లెక్కేస్తాం కదా. 1,44,000 ఇంటూ 40/100 దట్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వస్తుందంటే 57,600 వస్తుంది. 57,600. సో ఇప్పుడు మనకి ఫస్ట్ హెచ్ఆర్ఏ 7,200. సో సెకండ్ కాలం చూసి 9,040 రూపీస్, 9,440. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి 57,600. సో వీటిలో మనకి లిస్ట్ ఏముంది, వీటిలో తక్కువ ఏముంది, వీటిలో తక్కువ వచ్చేది ఎగ్జాంప్టెడ్ హెచ్ఆర్ఏ దట్ ఈస్. సో నెక్స్ట్ వచ్చేది థర్డ్ కాలం. థర్డ్ కాలంలో మనకు యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్, యాక్చువల్ హెచ్ఆర్ఏ ఎంత తీసుకున్నాం రూపీస్ 1,050 రూపీస్, దట్ మల్టిప్లై విత్ 12 దట్ ఈజ్ ఈక్వల్ 12,600. యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ దట్ ఈజ్ ఈక్వల్ రెంట్ పెయిడ్ ఎంత ఉంది 750 రూపీస్ ఇంటూ 12 దట్ ఈజ్ ఈక్వల్ 9,000. యాక్చువల్గా 10% ఆఫ్ శాలరీ మైనస్ 6,000 ఇంటూ 12. శాలరీ ఎంత ఉంది 6,000 ఇంటూ 12 దట్ ఈస్ 72,000. 72,000 10% ఆఫ్ శాలరీ 7,200 దట్ ఈజ్ ఈక్వల్ టు 9,000 మైనస్ 7,200 దట్ ఈజ్ ఈక్వల్ 1,800. 40% ఆఫ్ శాలరీ, నెక్స్ట్ 40% ఆఫ్ శాలరీ 72,000 శాలరీ ఇంటూ 40% దట్ ఈజ్ ఈక్వల్ 28,800. సో హియర్ ఇది మూడిట్లో లిస్ట్ ఏముంది మనకి ఎగ్జాంప్టెడ్ హెచ్ఆర్ఏ దట్ ఈజ్ ఈక్వల్ 18,100. క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్, మిస్టర్ ప్రసాద్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ కంపెనీ అట్ 70,000 per month, rupees 6,000 per month as a dearness pay and 10,000 per annum as a commission during the previous year. He received 2,000 per month as HRA and he paid 2,500 per month rent paid. Compute a HRA exempted from tax and taxable HRA. ఇక్కడ ఏమడిగారంటే మనకు ఎగ్జామ్టెడ్ హెచ్ఆర్ఏ కనుక్కోమంటున్నాడు, తర్వాత దాంతోపాటు ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ ఇక్కడ చాలా క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకో క్వశ్చన్, మిస్టర్ ప్రసాద్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ కంపెనీ అట్ 70,000 per month, rupees 6,000 per month as a dearness pay and 10,000 per annum as a commission during the previous year. He received 2,000 per month as HRA and he paid 2,500 per month rent paid. Compute a HRA exempted from tax and taxable HRA. ఇక్కడ ఏమడిగారంటే మనకు ఎగ్జామ్టెడ్ హెచ్ఆర్ఏ కనుక్కోమంటున్నాడు, తర్వాత దాంతోపాటు ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఫస్ట్ ఇక్కడ చాలా విషయాలు ఇచ్చాడు కాబట్టి చాలా అలవెన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి అలవెన్సెస్ మనం చెక్ చేద్దాం. సో మనకి యాక్చువల్గా శాలరీ ఉంది, శాలరీ ఎంత ఉందంటే 70,000, అది 70,000 మల్టిప్లై చేస్తే 84,000 వచ్చింది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మనకు డిఎన్ఎస్ అలవెన్స్. డిఎన్ఎస్ అలవెన్స్ స్పెషల్గా ఇట్ ఈస్ ఇన్క్లూడెడ్, ఇట్స్ నాట్ ఇన్క్లూడెడ్, ఇట్ పార్ట్ ఇట్ నాట్ పార్ట్ అని ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇవ్వనప్పుడు దాన్ని మనం కౌంట్ చేసుకుంటాము, దాన్ని లెక్క తీసుకున్నాం క్యాలిక్యులేషన్లోకి. సో డిఎన్ఎస్ పై 6,000 ఇచ్చాడు. తర్వాత 10,000 per annum యాజ్ ఏ కమిషన్ అని వచ్చింది ప్రీవియస్ ఇయర్. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకు కమిషన్ అనేది ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉండాలి. ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ప్రీవియస్ ఇయర్లో ఉన్నప్పుడు మాత్రమే మనము అది పర్సంటేజ్లో వచ్చినప్పుడే, మానిటరీ అంటే క్యాష్ మోడ్లో కాకుండా, అంటే ఒక ఫిక్స్డ్ పే కాకుండా ఫిక్స్డ్ పర్సంటేజ్ ప్రకారమే సేల్స్ పైన కానీ ఇంకొక నథింగ్ ఎనీథింగ్. సో దానిపైన మనకు ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మాత్రమే మనము శాలరీని హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్కి వాడతాం. సో ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సో నెక్స్ట్ మనకేముంది,
హెచ్ఆర్ఏ ఉంది. సో ఇప్పుడు చూడండి శాలరీ క్యాలిక్యులేషన్లో మనకు బేసిక్ ప్లస్ డిఏ 70,000 ఇంటూ 12 8,40,000 ఇంటూ 6,000 ఇంటూ 12 దట్ ఈస్ గుడ్ 72,000. టోటల్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది 9,12,000. So this is the salary. So this is the salary for using for a HRA calculation. So actual HRA received. ఎంత ఉంది యాక్చువల్ HRA received 2,000 into 12 that is equal 24,000. Actual rent paid minus 10% of salary. 10% of salary. So ఇప్పుడు యాక్చువల్ రెంట్ నుంచి 10% of salary మైనస్ చేయాలి. సో రెంట్ paid 2,500 into 12 that is equal 30,000 plus 10% of salary that is equal 9,12,000 into 10 by 100 that is equal 91,200. 30,000 minus 91,200 that is equal minus 61,200. సో మనకేమొచ్చింది సో మైనస్ 61,200. నెక్స్ట్ వచ్చేసి 40% ఆఫ్ శాలరీ 9,12,000 ఇంటూ 40 by 100 అది కూడా మనకు 3,64,800 మనం రిసీవ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ మూడిట్లో లిస్ట్ అనేది ఎగ్జాంప్టెడ్ హెచ్ఆర్ఏ దట్ ఈజ్ కోడ్ మైనస్ 61,200 సో taxable HRA means HRA received minus exempted HRA 24,000 minus 0 that is means nil that is minus 61,200 that minus balance. So minus మనం ఇక్కడ వేసుకోవట్లేదు 0 వేసుకుంటాం. సో taxable HRA that is equal 24,000. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంకో ప్రాబ్లం చివరి ప్రాబ్లం దీనికి సంబంధించింది. క్వశ్చన్ కంప్యూట్ taxable salary ఆఫ్ అరుణ్. సో శాలరీ మనకు పట్టుకోవాల్సి వచ్చేసి శాలరీ 5 lakhs ఉంది ఫర్ యానం. సో డిఏ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ శాలరీ 20,000 ఉంది పర్ యానం. సో హెచ్ఆర్ఏ 1,20,000 పర్ యానం. యాక్చువల్ రెంట్ పెయిడ్ 1,50,000 పర్ యానం. సో ప్లేస్ ఆఫ్ సర్వీస్ చెన్నై వచ్చేసింది. సిటీ కాంపెన్సేటరీ అలవెన్సెస్ ప్రొవైడ్ చేశారు. సిటీ కాంపెన్సేట్ సిసిఏ అది 200 పర్ మంత్. తర్వాత మెడికల్ అలవెన్స్ వచ్చేసి 100 per month. సో దిస్ ఈజ్ ద పర్టికులర్స్. ఇప్పుడు మనకి ఏం అడిగారంటే ట్యాక్సబుల్ శాలరీని క్యాలిక్యులేట్ చేయాలి. హెచ్ఆర్ఏ కాదు ట్యాక్సబుల్ శాలరీ. కానీ మనకు ట్యాక్సబుల్ శాలరీ వల్ల శాలరీ ఈజ్ ఈక్వల్ దట్ ఈజ్ ఈక్వల్ శాలరీ మీన్స్ ఏంటంటే బేసిక్ ప్లస్ అలవెన్సెస్. సో ఇక్కడ మనకు బేసిక్ తీసుకుంటాము, అలవెన్సెస్ తీసుకుంటాం. అలవెన్సెస్ అంటే మనకి ఇప్పుడు మనకి హెచ్ఆర్ఏ కనుక్కోవాలి. హెచ్ఆర్ఏ ఇచ్చింది కాకుండా మనకి ఎగ్జామ్టెడ్ హెచ్ఆర్ఏ తీసేసి యాక్చువల్గా ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏని శాలరీలో కలపాలి. సో దానికోసం ఫస్ట్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జామ్టెడ్ హెచ్ఆర్ఏ. పైన ఒకసారి చూడండి. యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ తీసుకున్నాడు 1,20,000. సో యాక్చువల్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. ఇలాంటి ప్రొసీజరే సేమ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, మనకు రెంట్ ఎంత పే చేస్తాం 1,50,000 పే చేస్తాం. దాంట్లో మైనస్ చేసినట్లయితే మనకు శాలరీ ఎంత ఉంది 5 lakhs ఉంది. 5 lakhs ఎందుకు దేనైతే తీసుకోలేదంటే ఇక్కడ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ శాలరీ ఉంది. సో అట్లా వర్డ్ ఇచ్చినప్పుడు మనం హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్కి దీన్ని వాడకూడదు. సో అదర్గా దేనికైనా వాడచ్చు కానీ హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్కి వాడకూడదు. ఇంకోటి గ్రాట్యుటీ వస్తుంది, గ్రాట్యుటీ వాడకూడదు. కానీ ఇక్కడ మనకు హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్లో ఈ నాట్ ఫార్మింగ్ ఉన్నప్పుడు మనం దాన్ని వాడకూడదు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే దాన్ని తీసుకోవట్లేదు. కాబట్టి 10% ఆఫ్ శాలరీ 5 lakhs. 5 lakhs నుంచి 10% ఆఫ్ శాలరీ తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 50,000 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం మనము 1,50,000 మైనస్ 50,000 దట్ ఈజ్ ఈక్వల్ 1 lakh rupees. థర్డ్ వన్ వచ్చేసి 50% ఆఫ్ శాలరీ. ఎందుకు 50% తీసుకున్నామంటే హియర్ ద 50% ఆఫ్ శాలరీ హీఈస్ రిసైడింగ్ ఇన్ చెన్నై. ఈ ప్లేస్ ఆఫ్ సర్వీస్ చెన్నైలో ఉన్నాడు కాబట్టి చెన్నైలో అతను ఎంత శాలరీ ఉందంటే 5 lakhs ఉంది. 5 lakhs నుంచి 50% అంటే 2,50,000. సో 1,20,000, 1 lakh, 2,50,000. దీంట్లో లిస్ట్ ఏముంది, లిస్ట్ వచ్చేసి మనకు 1 lakh rupees. సో 1 lakh rupees ఎగ్జామ్టెడ్ హెచ్ఆర్ఏ. సో ఇప్పుడు ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ మనకేముంది యాక్చువల్ రిసీవ్డ్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ మైనస్ ఎగ్జామ్టెడ్ హెచ్ఆర్ఏ 1,20,000 మైనస్ 1 lakh rupees that is equal 20,000 is a taxable HRA. So calculation of taxable salary క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకు బేసిక్ 5 lakhs ఇచ్చాడు. డిఏ ఇక్కడ నాట్ ఫార్మింగ్ అది హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ కానీ ఇది అలవెన్సెస్ లాగే క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి 20,000 హెచ్ఆర్ఏ వచ్చేసి ఎంత ఉంది మనకి అక్కడ ప్రాబ్లం ఇచ్చింది కాదు. ఇప్పుడు మనం లెక్క చేసినది ట్యాక్సబుల్ హెచ్ఆర్ఏ దట్ ఈజ్ ఈక్వల్ 20,000
తర్వాత ఏముంది మనకి సిసిఏ, దట్ మీన్స్ సిటీ కాంపెన్సేటెడ్ అలవెన్స్, దట్ ఈస్ గో 200 ఇంటూ 12, దట్ ఈస్ గో 2400. సో మెడికల్ అలవెన్సెస్ వచ్చి మనకి ఎంత ఉన్నాయి, 1200 ఉన్నాయి. దట్ మీన్స్ 100 per month, దట్ మీన్స్ దట్ ఈస్ గో 1200. సో వీటన్నిటిని యాడ్ చేసినట్లయితే మొత్తం కలిపినట్లయితే 5,43,600 రూపీస్, దట్ ఈస్ కోట్ అరుణ్ ట్యాక్సబుల్ శాలరీ. అరుణ్కి శాలరీ వచ్చింది ఎంత, మొత్తము 5,43,600. ఇది ట్యాక్సబుల్ శాలరీ, అంటే ఈ శాలరీ పైన ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు.